ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పి ఇప్పుడు ఇంకో ప్లేస్ ఉందన్నమాట. అక్కడ జాన్ విక్ షూటింగ్ కూడా అయింది. సో ఆ జాన్ విక్ షూటింగ్ అయిన ఆ ప్లేస్కి వెళ్దాం. ఏం ఫ్రాన్స్ అండి, విపరీతంగా చలేస్తుంది. బయట అయితే చేతులు గడ్డగట్టేసి ఇగోండి. చాలా బాగుంటాయి. మొత్తం యూరోప్ మొత్తంలో లైటింగ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వైట్ లైటింగ్స్ ఎక్కడ ఎక్కువ, చాలా తక్కువ ఉంటాయి. ఇదే మన కారు నిసాన్ మైక్రా ఇచ్చారు. సో దీని నుంచే బ్రజల్స్ నుంచి ప్యారిస్కి వచ్చాం. సో రైట్ నౌ మేము ఈఫెల్ టవర్ ఆపోజిట్లో ఉన్నాం అనమాట. చూడండి, సో టాప్ టవర్ అంతా మంచిగా కప్పిపోయింది. బట్ ప్రజెంట్ అయితే అక్కడ దగ్గర గార్డెన్లా ఉంటుంది. సో గార్డెన్కి వెళ్ళి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాడు. సో చూడడానికి మనం ఫోటోల్లో ఏదో మెరిసిపోతున్నట్టు అది ఇది ఉంటుంది, కానీ ఏం లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం జంగు పట్టేసి గలీజ్గా ఉంది. అంటే అంతా హైక్ క్రియేట్ చేస్తారు అంతే, ఏం ఉండదు ఇక్కడ. ఇదంతా మన బుర్రలో ఉంటుంది. బాగుంది అనుకోవడం, బాగలేదు అనుకోవడం. చూడడానికి ఏదో ఉంది కానీ మజా రాలే. చూద్దాం ఇంకేం స్పాట్స్ దగ్గరికి వెళ్ళి. జాన్ విక్ షూటింగ్ స్పాట్ ఒకటి ఉంది, అది ఖచ్చితంగా వెళ్ళాలి. నాకు ఎప్పటి నుంచి ఉంది. ఇఫ్ యూ నో డోంట్ నో, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జాన్ విక్. సో అక్కడ కూడా వెళ్దాం తర్వాత. సో కార్ ఎందుకు బుక్ చేసామంటే, కార్ బుక్ చేయడం వల్ల మాకు 3 nights అనేది స్టే మేము ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో విల్ రెస్ట్ ఇన్ ద కార్ ఇట్ సెల్ఫ్. అలానే కొంచెం బడ్జెట్లో కూడా అవుతుందని. ఎందుకంటే ప్యారిస్లో కానీ ఆర్ లగ్జంబర్గ్లో స్టే ఉండాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. బికాస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. అందుకు ప్రజెంట్గా అయితే ఇక్కడ కార్లో మేము బతికేద్దాం ఫిక్స్ అయ్యాం. సో ఈఫెల్ టవర్ చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇదే ఈఫెల్ టవర్. ఈఫెల్ టవర్ అని కొంతమంది అంటారు, బట్ యాక్చువల్గా ఫ్రాన్స్లో అయితే టూర్ ది ఈఫెల్ అంటారు అనమాట. టూర్ అంటే టవర్, ది అంటే ఆఫ్ ఈఫెల్. ఈఫెల్ అనేది పర్సన్ పేరు. సో టూర్ ది ఈఫెల్ అంటే ఈఫెల్ టవర్. ఎవరైనా మొక్కలు ఈఫెల్ టవర్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికలీ ఇది సరే మంచి కార్లు కూడా ఉంటాయి. ఇది 1889లో ఫ్రెంచ్ రెవల్యూషన్ని అండ్ ఇంజనీరింగ్ని, దాని డిజైన్ని వాళ్ళు షోకేస్ చేసుకోవడం కోసం చెప్పి ఇది కట్టారనమాట. అయితే 20 yearsలో దీన్ని డిస్మాంటిల్ చేసేద్దాం అనుకున్నారు. కానీ ఆ పర్టికులర్ ఓనర్ ఎవరైతే, దీని డిజైనర్ ఉన్నారు కదా, అతని పేరు గుస్తావే ఐఫెల్ అనమాట. సో అతని పేరు మీద ఇది ఉన్నది ఐఫెల్ టవర్. అలానే అతను దీన్ని 20 yearsలో డిమాలిష్ చేయకుండా ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ నేను చేశాను, సో ఇది డిమాలిష్ చేయకపోతే బాగోదని చెప్పి దీనిపైన ఒక యాంటీనా పెట్టాడంట. సో యాంటీనా పెట్టడం వల్ల దీన్ని రేడియో సిగ్నల్స్ కింద ఒక పెద్ద సెల్ ఫోన్ టవర్లో దీన్ని వాడారు. దానివల్ల ఇది ఇంకా బతికుంది అప్పట్లో. సో ఇప్పుడు అయితే దేనికి వాడలేదు, ఒక జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే. కానీ కరెక్ట్గా ఇదే టైంకి లైట్లు కూడా వేశారు మీరు చూసినట్టయితే. సో అది దాని సిగ్నిఫికెన్స్ అన్నమాట. అలా సో ఇది ఐఫెల్ టవర్. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ వైఫ్తో కానీ ఎవరైనా వచ్చారనుకుంటే ఇట్స్ సింబల్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు కదా, సో అలా అనమాట. సో మంచి లొకేషన్ ఇది. సో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మెటల్ కాబట్టి మెటల్ అనేది ఎక్స్పాండ్ అని కాంట్రాక్ట్ అవుతుంది కదా. సో దీని ఎక్స్పాన్షన్ రేట్ ఎలా ఉంటుందంటే, సమ్మర్లో 15 centimeters ఎక్స్పాండ్ అవుతుందంట. అలానే మళ్ళీ వింటర్లో నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది దాని యాక్చువల్ సైజ్కి. సో 15 centimeters అనేది పెరగడం అంటే చాలా ఎక్కువే. సో ఇక్కడ మనం ఇంజనీరింగ్ అండ్ ఆ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట దీన్ని బట్టి. ఏం ఫ్రాన్స్ అండి, విపరీతంగా చలేస్తుంది. బయట అయితే చేతులు గడ్డగట్టేసి ఇగోండి గ్లౌజ్ వేసుకొని వచ్చాం. కార్లో రాగానే 30లో పెట్టాను టెంపరేచర్. చాలా చల్లగా ఉంది. సో వింటర్లో వస్తే మాత్రం ఫుల్గా మంచి క్లోతింగ్ తెచ్చుకోండి, అది బెటర్. లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో ఇంకా ప్యారిస్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయో చూసి నెక్స్ట్ లక్సెంబర్గ్ వదిలేస్తాం. సో ఇది చిన్న రోడ్ ట్రిప్ అనమాట, రోజుకో కంట్రీలో అయిపోయడానికి. సో ప్రజెంట్గా అయితే ప్యారిస్లో తర్వాత లక్సెంబర్గ్ తర్వాత బెల్జియం. సో లెట్స్ గో. ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పి ఇప్పుడు ఇంకో ప్లేస్ ఉందన్నమాట. అక్కడ జాన్ విక్ షూటింగ్ కూడా అయింది. సో ఆ జాన్ విక్ షూటింగ్ అయిన ఆ ప్లేస్కి వెళ్దాం.
సానిక్ 4లో ఫైనల్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అక్కడ అది ఆ ప్లేస్లోనే తీశారు. సో చూసి రిటర్న్ అవుదాం ప్యారిస్ నుంచి. ಟೈಮರ್ ಆನ್ ಆಗಿತ್ತಪ್ಪ. సో ఇదే ప్యారిస్లో ఉన్నది ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ అనమాట. సో ఇదేంటంటే స్పెషాలిటీ, ఫ్రెంచ్ అప్పుడు చాలా వార్లు అండ్ రెవల్యూషన్స్ చేసినప్పుడు వాళ్ళ గుర్తుగా అప్పుడు కమాండర్ అనేది 1800s ఇది కట్టించారనమాట. ఇది అరౌండ్ 50 meters టాల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జాన్ విక్ సీక్వెన్స్ అంతా ఇదే ఈ ఏరియాలో షూట్ చేశారనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సీన్ ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది, బట్ ఇవాళ చూసాం. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ లొకేషన్కి అయితే మెల్లగా బయలుదేరుతూ వెళ్దాం అనమాట. అక్కడ ఆగడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇది ప్యారిస్లో ఇంకో లొకేషన్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది మ్యూజియం ఆఫ్ లోరా. అంటే ఇక్కడ దీనిలో మొనాలిసా డయాగ్రామ్ ఉందనుకుంటా. అయితే ఇది ఒకప్పుడు ప్యాలెస్, అయితే ఈ ప్యాలెస్లో ఆర్ట్ మ్యూజియం అంతా పెట్టి దీన్ని ఇప్పుడు అట్రాక్షన్ మార్చారు అనమాట. ఈ సెంటర్లో పిరమిడ్ అని ఉంది కదా, పిరమిడ్ ఈ మధ్య కట్టించారు. అది ఇదేమి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాదు, బట్ ఊరికే సరదాగా వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ చూస్తున్నాం అనమాట. సో అలానే పక్కన అట్రాక్షన్ కింద అక్కడ జైంట్ వీల్ కూడా ఉందన్నమాట. సో అది కాసేపు అలాగా చూసుకొని రిటర్న్ అయిపోవడం అనమాట. సో ఇందులో ఆర్ట్ అంతా బాగుంటుందని నేను విన్నా, బట్ మేము చెక్ చేసినప్పుడు అయితే Jan 1st వరకు అసలు టికెట్స్ లేవన్నమాట. సో మేము ఉండే టైంకి అది లేవని చెప్పి ఇంకా సరైన లైట్ తీసుకున్నాం. బట్ బయట నుంచి చూడడానికి బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. సో ఇదే అనమాట మొత్తం కాన్సెప్ట్. బాగుంది కదా ప్యాలెస్ అంతా, అడవడే ఉంది. బట్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్టిస్ట్ అంతా ఉదయం చూసినప్పుడు మామూలుగానే ఉంటుంది, బట్ ఈ లైట్ సెట్టింగ్స్ పెడతారు కదా, అప్పుడే దీనిలో ఉన్న మజా ఏంటో తెలుస్తుంది అనమాట. సో పొద్దున్న చూస్తే ఏముందిలే అనిపిస్తుంది, బట్ నైట్ టైం వీళ్ళు పెట్టే లైటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మొత్తం యూరోప్ మొత్తంలో లైటింగ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వైట్ లైటింగ్స్ ఎక్కడ ఎక్కువ చాలా తక్కువ ఉంటాయి, అంతా ఎల్లోయిష్ గోల్డ్ లైటింగ్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే అదొక రకంగా అదొక వైబ్లోకి తీసుకెళ్తాం అనమాట, ప్లెజెంట్ అండ్ కోజీ వైబ్లోకి. సో దానివల్ల మనకు ఒక ఫీల్ వస్తుంది, అరే చాలా బాగుంది, ఇది ఎంతో పీస్ఫుల్గా ఉంది అని అలా అనిపిస్తుంది. బ్రైట్ లైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, కోజీ ఫీలింగ్ లైట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో అది మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మ్యూజియం అండ్ ఆల్. సో మీరు ఎప్పుడు యూరోప్ వస్తే ఖచ్చితంగా ఇది అబ్జర్వ్ చేయండి, నేను చెప్పింది నిజం. ఇక్కడ బ్రైట్ లైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, బట్ దీస్ కైండ్ ఆఫ్ కోజీ లైట్స్ విల్ బి మచ్ మోర్ అండ్ బెటర్. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా జైంట్ వీల్, మళ్ళీ ఇప్పుడు చూసే గొల్ల పుట్టింది మళ్ళీ ఎక్కాలని. సో రోలర్ కోస్టర్ అయితే ఎక్కేసాం. చూడండి మన ఇక్కడ అబ్బి కూడా ఉన్నాడు, గని కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వావ్ బ్రో, లౌడ్ మ్యూజియం.